ఇక మరి కాసేపట్లో మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి భారీ సంఖ్యలో బీసీ సంఘాల నాయకులు హాజరయ్యారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, మరి కాసేపట్లో జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే స్వతంత్రం వచ్చిన కాడ నుంచి బీసీ సంఘాలన్నింటినీ కూడా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి, కానీ వారి అభ్యుదయం కోసం, వారి వృద్ధి కోసం ఏ పార్టీలు కృషి చేయలేదు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ వీరి యొక్క అభ్యుదయమే ముఖ్యంగా ముందుకు సాగడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి ఇక్కడ అన్ని జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఏదైతే బీసీ సంఘాల నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కావడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే వీళ్ళు వీర మహిళలు, అదేవిధంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూస్తే గనక ఈ బీసీ సంఘాల యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు ఈ బీసీ సంఘాల యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు కడలీశ్వరి. నేను ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్. మేము బీసీలకి నేను 2006లో వచ్చినప్పుడు బీసీగా నేను ఒక మహిళగా ముందుకు వచ్చాను. అప్పుడు ఎవరు ఉండేవారు కాదు, జడుతూ వచ్చాను. కానీ ఈ రోజున ఇంతమంది మహిళలను చూసేటప్పటికి చాలా ఆనందంగా ఉంది. అంటే బీసీలు కూడా మా జనసేనని నమ్ముతున్నారు, 2024కి జనసేన రావాలని అనుకుంటున్నారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట తప్పరు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళ కూడా ఈ రోజుని ఆయన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి నెరవేరుతుందని అనుకుంటున్నారు. అది గ్యాస్ అయితేనేమి, తర్వాత డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం అయితేనేమి అన్నీ కూడా ఆయన చేయగలరు అన్న ఉద్దేశంతో మహిళలందరూ అలాగే బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఆయన కావాలనుకుంటున్నారు. 24కి తప్పకుండా ఆయన సీఎం అయి తీరుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఇక్కడ చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది నాయకులు, లీడర్లు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా బీసీ సంఘాల పట్ల రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షనంతా కూడా రూపుమాపి రాజ్యాధికారమే వైపు నడపడం కోసం కూడా వారందరూ ముందుకు రావాలి, బీసీలలో చైతన్యం తీసుకురావాలి, బీసీల యొక్క ఉన్నతికి జనసేన పార్టీ కృషి చేస్తుందంటూ చెప్పే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య నాయకులు చూడటానికి కూడా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా కుల సంఘాల మీద నడుస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాలను దగ్గరగా తీసుకొని బీసీల యొక్క అభ్యున్నతికి పాటుపడటమే కాకుండా బీసీలను రాజకీయంగాను, ఆర్థికంగాను అన్ని విధాలలో ముందుకుండే విధంగా తీసుకెళ్లడం కోసం జనసేన పార్టీ వారి అభ్యున్నతికి కృషి చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలలో ఉపకులాలు, బీసీ కులాలు అన్నిటినీ ఒక తాటిపై తీసుకొచ్చి వారి యొక్క ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వారికి ఉన్నటువంటి సమస్యలు వివరించి వారి సమస్యల పరిష్కారం మార్గం చూపడానికి కూడా జనసేన పార్టీ సిద్ధం కావడం జరిగింది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.